హలో అన్న, ఎన్కేఆర్ అన్న. నమస్తే అన్న. ఏం లేదన్నా, నువ్వు ఏదో ఎన్కేఆర్ ఎలక్ట్రికల్ సొల్యూషన్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ పెట్టావున్నా. నేను ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కానీ నాకు చాలా డౌట్లు ఉన్నాయన్న. కొన్ని కొన్ని ఎలక్ట్రికల్కి సంబంధించి, ప్లంబింగ్ సంబంధించి నువ్వేమన్నా సొల్యూషన్ చెప్పగలుగుతావా అన్న? డౌట్ వచ్చిన వారికి డౌట్ చెప్పేదానికి నన్ను ఈ ఛానల్ పెట్టింది. నాకు తెలిసినంత మేర నేను డౌట్ చెప్పాలనే ఈ ఛానల్ పెట్టాను. రండి, ఫస్ట్ కూర్చోండి, కూర్చొని మాట్లాడదాం. ఓకే అన్న, కూర్చుంటాను, కూర్చొని మాట్లాడతాను. ఏం లేదా, నా పేరు డౌటబ్బాయి అండి. అదేం పేరు అన్నా? అదేం పేరు అంటావా? నాకు చాలా డౌట్స్ ఎక్కువ అన్న, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ గురించి. అందుకు నన్ను డౌటబ్బాయి అంటారు. ఏం లేదా, ఈ మధ్య జస్ట్ సింటెక్స్ ట్యాంక్ వచ్చేసి నాది కొద్దిగా క్రాక్ ఇచ్చింది అన్న. దానికి ఏం చేయాలా? ఎంసీల్ పెడితే బాగుంటుందా? డౌట్ ఎందుకన్నా, ఎంసీల్ కంపెనీ వాళ్ళదే. ఎంసీల్ వాళ్ళు ఈజీ సీల్ వాడు. ఈజీ సీల్ వాడేది ఈజీ కదా. నేను ఎంసీల్ కాకుండా ఎంసీల్ కంపెనీ వాళ్ళది ఈజీ సీల్ అని ఉందా? అది దేనికి ఉపయోగపడుతుందన్నా? అంటే ట్యాంక్ దానికైనా, లేకుంటే ఇంకా ఏం దానికన్నా యూజ్ చేస్తాను? అయితే వివరంగా చెప్తా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజీ సీల్, ఎంసీల్ కంపెనీ వాళ్ళ ఈజీ సీల్ వచ్చేసి ఓన్లీ ట్యాంక్ క్రాకింగ్కే కాదండి, మన మనం ఆల్రెడీ రేకులు ఇంటి ముందర ఉంచుకున్న రేకులకు మధ్యలో సన్లో కూడా వాడచ్చు. లేదా దానికి బిగించే నట్టు బోల్టాల మధ్య ఎక్కడన్నా డ్రాప్ వాటర్ వస్తున్నా దానికి వాడచ్చు. పైపులు ఎక్కడన్నా లీకేజెస్కి ఏదైనా ఉంటే దానికి వాడచ్చు. దీంట్లో ఆల్రెడీ మీకు చాలా చాలా దాంట్లోకి క్రాక్స్, మన ఇంటి యొక్క క్రాక్స్ ఉంది, ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాంట్లో కూడా వాడచ్చు. ఇవి అన్ని విధాలా యూజ్ అయ్యే విధంగా ఎంసీల్ కంపెనీ వాడు తక్కువ ప్రైజ్లో దీన్ని మనకి ఇవ్వడం జరిగిందండి. దీన్ని వాడండి. మీరు కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి సార్. ఎందుకంటే పెద్ద కాస్ట్ అయింది కదా సార్ మీకు అలాంటివి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం 6,000 7,000 దగ్గర దగ్గర ట్యాంక్ పెడుతూ ఉంటాము. లేదా పాత ట్యాంక్ ఒకసారి మనకు తీపిది కదా, లైట్ క్రాక్ ఉంటుంది. ఆ క్రాక్ ఇది యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలనేది కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ వరకు వస్తే కనుక క్రాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్కి రఫ్ పేపర్, ఎమరీ పేపర్తో నీట్గా రఫ్ చేసుకొని ఆ క్రాక్ లోపల సైడ్ అండ్ అవుటర్ సైడ్ వాటర్ తీసిన తర్వాత, డ్రై అయిన తర్వాత లోపల సైడ్ అండ్ అవుటర్ సైడ్ నీట్గా ఒకసారి అప్లై చేసి మళ్ళీ 2 minutes తర్వాత మన క్లాత్, ఏదైనా పల్సటి క్లాత్ కానీ, లేదంటే మనం ఆల్రెడీ దెబ్బలు అలా తగిలినప్పుడు మనం బ్యాండేజ్ చుడుతూ ఉంటాం కదా, క్లాత్ ఉంటుందండి, ఒక దోమతెర మాదిరి లాగా ఉంటుంది. అలాంటి క్లాత్ అయినా మడత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఈ ఈ ఇది ఈజీసీ వాడామంటే అది డ్రై అయిపోయిన తర్వాత మీకు దాదాపు క్రాక్ అనేది రాదండి. యాజ్ ఎ ప్లంబర్గా నేను చాలా చోట్ల ఆ పని చేశాం. ఇది బాగా ఇదైపోయింది. మీకు కానీ తెలుస్తుందనే ఉద్దేశంతోనే మీకు వీడియో చేద్దాం అనుకున్నాం. అంతలోపు డౌట్ అమ్మాయి వచ్చేసి అడిగాడు. అతనికి కానీ ఈ విధంగా చెప్పేశాను. నేను ఆ విధంగా వాడాలి, ఆ విధంగా వాడు కాబట్టి నువ్వు కూడా చూడు డౌట్ అబ్బాయి, దీని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఎంసీల్ ఈజీ సీల్ ఇటు ఉంటుందన్న. ఇదేందన్నా, ఇది ఇంత పొడుగు ఇంత ప్యాకెట్ ఇచ్చినాడు, ఇది ఎట్లా వాడాలన్నా? ఇది నువ్వు చెప్పింది ఓకే, అట్లా కట్ చేసి అట్లా బేమని చెప్పావు. ఇదేమో ఏం లేదు, దానిపైన కత్తెర సింబల్ ఇచ్చి ఉంటారు కదా. కత్తెర సింబల్ ఏం చేస్తామంటే క్రాస్గా, మనము అడ్డంగా కట్ చేయకుండా క్రాస్గా కట్ చేసేసి దాన్ని నువ్వు పెన్ను ఏ విధంగా యూజ్ చేస్తావు ఆ విధంగా ఆ క్రాక్ లాక్కోవచ్చు. ఆ విధంగా వాడు, ఆ విధంగా కట్ చేసుకొని వాడితే నీకు మళ్ళీ అది లాక్ అయ్యి మళ్ళీ మళ్ళీ యూజ్ అయ్యేదానికి కూడా ఉంటుంది. దాంట్లో ఇచ్చి క్రాస్ కట్ చేసి వాడాలంటాం. సరే, ఇది ఖచ్చితంగా అవును. ఇక్కడ సింబల్ కార్డు ఇచ్చాడన్నా, పైపులకు, రేకులకు, మళ్ళా వచ్చేసి ఎక్కడ క్రాక్ ఉంటే అక్కడ వాడచ్చు అని ఇచ్చాడు. ఇంతకీ ఇది స్ట్రాంగ్గా ఉంటుందంట. అంటే ఒకసారి వాడి చూడు, వాడి చూడమంటావు, వాడితే పర్ఫెక్ట్ అంటావు. సరేనా, ఈ టిప్స్తో మంచి సజెషన్ అయితే ఇచ్చావు. అబ్బాయి డౌట్ అబ్బాయి, నీకు ఈ వీడియో కొద్దిగా యూస్ఫుల్లా? చాలా యూస్ఫుల్ అన్న. ఈ వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అయ్యింది. అన్నోళ్ళకి కానీ చెప్తాను అన్న.
ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయన్న సబ్స్క్రైబ్ అంటారు చేసుకుంటున్నా చేసుకుంటే చాలా ఉపయోగం ఉన్నా మనం అడుగుదాం ఫ్రీనే కదా క్వశ్చన్స్ అడుగుదాం నేను ఉండాలన్నా మీ తరపున నేను అడిగేదానికి సబ్స్క్రైబ్ చేసుకోవటం ఫాలో అవ్వండి మనం చూద్దాం